బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200 దాటింది. దాదాపు 600 మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది గాయపడ్డారని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. చురాల్పార, వెలరిమల, ముద్దగాగేల్, పోతుగల ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగబడ్డాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా పాలుపంచుకుంటున్నారు. వయనాడ్ సహా మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి, త్రిశూర్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 200 దాటింది. దాదాపు 600 మంది గల్లంతయ్యారు. ఈ విపత్తు కారణంగా వందలాది మంది గాయపడ్డారని, వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. చురల్పార, వెలరిమల, ముందకల్, పోతుకల ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్తో పాటు సైన్యం, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా పాలుపంచుకుంటున్నారు. వయనాడ్ సహా మరో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి, త్రిశూర్, వయనాడ్, పాలక్కడ్, కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్, పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శనివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది.